आनंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु अलिमेल मंगम्मा सहित भरद्वाज महाराज की जय। साईनाथ ఇవాళ ఆచరణలో ఆచారం అంటే బాబా చెప్పారు. ఏమి చెప్పారు? నేను చెప్పినట్లుగా ఎవరైతే ఆచరిస్తారో వారిని నేను నా అందరికి వాడిని చేస్తాను అని బాబా ప్రమాణం చేశారు. అంటే మనకు అనిపిస్తుంది బాబా అంటే ఒక అవధూత, లేకపోతే ఆయనకి పెళ్ళి లేదు, ఏం లేవు, కాబట్టి ఆయన అలా ఉండగలడు, మనం ఎక్కడ ఉంటాము అని మనం అనుకుంటాము. కానీ అలా ఉండగలము అని చూపించడానికి మళ్ళీ సాయినాథుడే గృహస్థాశ్రమాన్ని స్వీకరించి మనందరినీ తరింపజేయడానికి మళ్ళీ అవతరించారు. ఒక అవతార పురుషుడు అవతరించినప్పుడు ఆ అవతార పురుషుడితో పాటు అనేక మంది దేవతలు, గంధర్వులు, ఋషులు వీళ్ళందరూ కూడా వస్తారన్నమాట ఆయనకి ఆ అవతార ప్రకటనలో సహాయం చేయడానికి. అలానే మనకి మాస్టర్ గారు అవతరించినప్పుడు కూడా ఆయన గృహస్థాశ్రమంలో ఉంటే, అంటే సాధారణంగా ఒక కాషాయ వస్త్రం కట్టుకుంటే ఒక గొప్ప మహాత్ముడని అనుకుని భ్రమ చెందుతాము. కానీ ఆయన గృహస్థాశ్రమంలో ఉంటున్నా కూడా ఎంత గొప్పవాడో తెలియచేయడానికి ఆయనతో పాటు అనేక మంది మహాత్ములు అవతరించారు. ఆ సమయంలో మనకి సుధీంద్ర బాబు గారు కానీ, రాఖాడి బాబా, అట్లానే శ్రీరామ స్వామి వీళ్ళందరూ అవతరించి ఆయన గొప్పతనాన్ని మనకి చాటి చెప్పారు. సుధీంద్ర బాబు గారు ఆయన ఒకసారి గుడికి వెళ్ళారంట స్వామి. అయితే అక్కడ కృష్ణుడు దర్శనం చేసుకుంటుంటే ఆయన ఎటువైపు తిరిగితే కృష్ణుడు అటువైపు తిరుగుతున్నాడు. అంటే నాకు కృష్ణుడికి తేడా లేదు, సుధీంద్ర బాబు గారికి కృష్ణుడికి తేడా లేదు అని చెప్పి స్వామి నిదర్శనం ఇచ్చారు. ఒక 700 సంవత్సరాలు నివసించిన యోగి ఆయన భూమి మీద. అలాంటి సుధీంద్ర బాబు గారు మాస్టర్ గారికి ఆచార్య అన్న బిరుదునిచ్చారు. అంటే ఆయన ఎంత గొప్పవాడై ఉండాలి మన మాస్టర్ గారు, అంతే కదా. అంటే అలా ఆచార్యుడు అంటే ఆచరించి చూపించేవాడు ఆచార్యుడు. మాస్టర్ గారు ఎప్పుడు కూడా చెప్పేవాడు, మనం ఏ పని చేస్తున్నా త్రికరణ శుద్ధిగా చేస్తేనే మనం తరిస్తాము, త్రికరణ శుద్ధిగా చేయకపోతే తరించు. ఎవరైతే తరించారో వాళ్ళందరూ త్రికరణ శుద్ధిగా చేస్తేనే తరించారు. మరి ఆ ఆచరణి ధర్మం విషయంలో ఒక శ్రీరామచంద్రమూర్తి ఎట్లాగైతే గృహస్థాశ్రమంలో ఉంటూ ధర్మాన్ని ఆయన పాటించారో అలానే మాస్టర్ గారు కూడా శ్రీరాములాగానే ఆయన కూడా గృహస్థాశ్రమంలో ఉంటూ ధర్మాన్ని పాటించారు మాస్టర్ గారు. అయితే ధర్మం విషయంలో చాలా కోణాలు ఉంటాయి. మనం ఒక విషయంలో ధర్మంగా ఉంటాం, ఒక విషయంలో ఉండలేము. కానీ మాస్టర్ గారు తాను చేసే ప్రతి పనిలో కూడా ధర్మబద్ధంగా ఉందా లేదా, ప్రతి పని ఆలోచన కూడా ధర్మబద్ధంగా ఉందా లేదా అని మాస్టర్ గారు ఆచరించి చూపించారు. అలా మానవత్వ పరంగా మాస్టర్ గారు ఎలా ఉండేవాళ్ళు అంటే ఎవరికి ఏ సహాయం కావాల్సి వచ్చినా నా దగ్గర ఉన్నదా లేదా అని కూడా చూసుకోకుండా, రేపటికి ఎలా కావాలి అని కూడా చూసుకోకుండా మాస్టర్ తన దగ్గర ఉన్నది సహాయం చేసేవారు. ఒకసారి మాస్టర్ గారు షిరిడి వెళ్తే అక్కడ ఒక ఆయన మాస్టర్ గారు పక్కన కూర్చొని ఆయన బాధలన్నీ చెప్పుకుంటే మాస్టర్ గారు తన దగ్గర ఉన్న డబ్బులన్నీ ఆయనకి ఇచ్చేశారు. ఇచ్చేస్తే నాలాంటి వాళ్ళు వాళ్ళు అడిగారంట, వెళ్ళేటప్పుడు తిరిగి ఎలా వెళ్తారు మీరు, ఉన్నదంతా ఆయనకి ఇచ్చేస్తే అన్నారు. అప్పుడు మాస్టర్ గారు చెప్తారు, నాకు సాయినాథుడి మీద విశ్వాసం ఉంది, ఆయన నాకు ఖచ్చితంగా పెడతాడన్న విశ్వాసం ఉంది, ఒకవేళ ఆయన పెట్టకపోతే ఆయన ఇలానే ఉండమన్నాను అనుకున్నాను అన్నారంట మాస్టర్ గారు. అంటే మనమేమనుకుంటాం అంటే ఖచ్చితంగా జరుగుతుంది అనుకుంటాం, కానీ మాస్టర్ గారు తనకి ఏది జరిగినా అది సాయినాథుడి వల్లే జరుగుతుంది అనుకున్నారు మాస్టర్ గారు. అలా మనల్ని కూడా ఒకసారి మాస్టర్ గారు షిరిడి నుంచి విజయనగర్ వస్తున్నారు. అయితే విజయనగర్ గూడూరులో దిగాలి, దాటి వెళ్ళిపోయింది, అది తిరుపతిలో ఆగిందంట ట్రైన్ తిరుపతిలో అయితే ఈ దగ్గర మాస్టర్ గారు ఎక్కడ ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళినా ఉన్న డబ్బులన్నీ హుండీలో వేసేసి నామమాత్రంగా ఛార్జీలు మాత్రమే ఉంచుకుంటారంట మాస్టర్ గారు. అయితే ఆ రోజు కూడా అట్లానే మొత్తం వేసేసారు. తిరిగి గూడూరు వచ్చారు. గూడూరులో దిగాల్సిన ఆయన తిరుపతి వచ్చారు.
మాస్టర్ గారు చెప్తారు కదా, బాబా దగ్గర మనం ఎలా ఉండాలంటే నిశ్చింతగా ఉండాలి. అట్లా ఆయన తిరుపతి వచ్చిన తర్వాత నిశ్చింతగా తన దగ్గర 2 రూపాయలు డబ్బులు ఉంటే ఆ 2 రూపాయలతో కాఫీ కొనుక్కొని తాగారు. ఎలా వెళ్ళాలి గూడూరు? ఆయనకేం బాగలేదు, భయం లేదు, ఎందుకంటే సాయినాథుడు ఉన్నాడు కదా. అయితే ఒక విద్యార్థి కారు వేసుకొని వచ్చాడంట. మాస్టర్ ముందాగి, మాస్టర్ గారండి నేను విద్యానగర్ వెళ్తున్నాను, రండి అని ఎక్కించుకొని తీసుకున్నాడు. అంటే మనం కూడా ఎలా ఉండాలి? బాబాను పట్టుకున్నాం, ఆయనకి హారతలు ఇస్తున్నాం, సత్సంగాలు చేసుకుంటున్నాం, పారాయణాలు చేసుకుంటున్నాం, కానీ ఆ నిశ్చింత వచ్చిందా? నిశ్చింత అంటే బాబా కూడా చెప్తున్నారు, నువ్వు నిశ్చలంగా నన్ను ధ్యానించు అని చెప్తున్నారు కదా. అంత నిశ్చలత్వం ఎలా వస్తుంది అంటే మానవత్వం ఎప్పుడైతే మనలో ఎంతగా పరిణితి చెందుతుందో నిశ్చలత్వం కూడా అలాగే పరిణితి చెందుతుంది. అంటే ఫస్ట్ మాస్టర్ చెప్తారనమాట, ఆధ్యాత్మికత అంటే నీకు సిద్ధులు వచ్చినాయి, ఆధ్యాత్మికంగా నేను బాగా పడిపోయాను, లేకపోతే బాబా రోజు నాకు స్వప్నంలో కనిపిస్తున్నాడు, నేను బాగా పడిపోయాను, చాలా విషయాలు తెలుసు, కానీ దేవి కూడా ఆధ్యాత్మికతకు ప్రమాణం కాదు. ఎదుటి వారిలో నువ్వు ఎప్పుడైతే ప్రేమ భావంతో భగవంతుణ్ణి చూస్తావో అప్పుడు మాత్రమే ఆధ్యాత్మికతలో మనం పరిణితి చెందినట్టు. అంటే మాస్టర్ గారు చెప్తున్నారన్నమాట, ఎలా ఉండాలి మనము అంటే ఒక వ్యక్తి కాలు మనకు తగిలింది అనుకోండి, అదే కళ్ళు కనిపించవా చూసుకోవాలి కదా అని కూడా కాదు, బాబానే కదా వాళ్ళల్లో కూడా ఉంది, బాబా పాదస్పర్శ నాకు తగిలింది అనే అనుభవం కదా. అంటే ఎంత మాస్టర్ ఎంత భావంతో ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళలో కూడా బాబానే చూసుకున్నారు, ఏది జరుగుతున్నారు బాబా వల్లే జరుగుతుంది అనుకున్నారు, కానీ ఇంకొక మాట ఆలోచన ఆయనకి లేదు. అంత అంత మానవత్వంగా మాస్టర్ గారు ఉన్నారు. అలానే ఒకసారి మాస్టర్ గారు మైలవరంలో సత్సంగానికి వెళ్ళారు. సత్సంగానికి వెళ్తే అక్కడ ఒక ఆవిడ వాళ్ళ అబ్బాయి తేలు కాటు వేసి చనిపోతారు. చనిపోతే మాస్టర్ గారి దగ్గరికి వచ్చి, మాస్టర్ గారు అండి నా కొడుకు 15 రోజుల కింద చనిపోయాడు, నాకు చాలా బాధగా ఉంది, ఇంక నేను కూడా చనిపోతాను, నా కొడుకు లేకపోతే ఇంక నేను ఎందుకు అని చెప్పి బాధపడుతున్నాను. మాస్టర్ గారు చాలాసేపు ఓడిస్తారంట, అమ్మ ఏదైనా కర్మబంధం రుణానుబంధం అని చెప్పి చెప్తారు. అప్పటికి ఆమెకి బాధపడుతూనే అంటే అప్పుడు మాస్టర్ గారు అంటారంట, నీ కొడుకు ఏమన్నా వెళ్ళాడనుకోమ్మా, ఒక ఊరికి వెళ్ళాడనుకో, చనిపోయాడని ఎందుకు అనుకుంటావు అంటే ఎంత పాజిటివ్గా తీసుకోవచ్చు, ప్రతి విషయాన్ని మనం ఎంత పాజిటివ్గా తీసుకోవచ్చు మాస్టర్ గారు చెప్తున్నారు. ఆయనకి కూడా కళ్ళకు నీళ్ళు వచ్చాయండి మనం బాధలు చెప్పుకుంటుంటే. కానీ మాస్టర్ గారికి కూడా వేదన పుట్టిన తర్వాత ఒక బిడ్డ చనిపోతాడు కదా, మాస్టర్ గారు ఆ బిడ్డని చక్కగా పూజ చేసి వచ్చి మళ్ళీ సత్సంగం చెప్పడం స్టార్ట్ చేశారు. మరి తనకి జరిగితేనేమో ఆయనకి ఏం లేదు, బాధ లేదు. అంటే ఒక తల్లి ఎలాగైతే తన బిడ్డ తను కష్టపడ్డా పర్వాలేదు, నా బిడ్డ మాత్రం కష్టపడకూడదు అనుకుంటుందో, అలాగే మాస్టర్ గారు కూడా తను ఆ బాధ పడ్డా కూడా నేను పడ్డా పర్వాలేదు ఆ బాధ, అంటే ఆయనకి అసలు ఆ బాధ ఉండదులేండి. బాధ లేకపోయినా ఎదుటి వాడు బాధపడితే మాత్రం మాస్టర్ గారు ఆయన కూడా తను బాధపడినంతగా బాధపడేవారు. అలానే ధర్మం విషయం మాస్టర్ గారిని రామచంద్రరావు గారు సాయి లీలామృతం పుస్తకం రాస్తుంటే మాస్టర్ గారు వైట్ పేపర్స్ తెచ్చిచ్చారండి ఆఫీస్లో. మాస్టర్ గారండి వీటి మీద రాసుకోండి ఫెయిర్ వర్క్ అని చెప్పి రాసిచ్చారు. ఇస్తే మాస్టర్ గారు అసలు వాటిని వాడలేదంట. ఏంటి మాస్టర్ గారు ఇవి వాడలేదు అంటే, మనం ధర్మబద్ధంగా ఒక పని చేస్తున్నప్పుడు దానికి వాడే వస్తువులు కూడా ధర్మబద్ధంగానే ఉండాలి. ఆ పేపర్లు గవర్నమెంట్కి సంబంధించినవి కాబట్టి ఆ ఆఫీస్కి ఎవరెంతమంది గవర్నమెంట్కి ట్యాక్స్ కడతారో వాళ్ళందరి కర్మ మనం అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి మనం ధర్మబద్ధమైన కార్యక్రమానికి వీటిని వాడకూడదు అని చెప్పారు. మాస్టర్ గారు అంత ధర్మబద్ధంగా రాశారు కాబట్టి ఇవాళ రోజున మాస్టర్ గారు ప్రబోధామృతంలో చక్కగా చెప్తారన్నమాట. మనం ఏం తపస్సులు చేస్తున్నామా, యాగాలు చేస్తున్నామా, ధ్యానం చేస్తున్నామా, కేవలం చరిత్ర పారాయణ సత్సంగంతోనే ఒక అర్థాత్మిగా వస్తున్నాం. మాస్టర్ గారి దగ్గరికి ఎట్లా వస్తున్నాం, కష్టంతోనో కోరికతోనో వస్తున్న వాళ్ళం సత్సంగాలు పారాయణాల వల్ల బాబా నువ్వేమిస్తావు, నాకు వద్దులే బాబా, ఫస్ట్ అడుగుతాం కోరిక, నాకు వద్దులే బాబా, నాకు ఏది శ్రేయస్కరమో అదే అంటే ఒక
ముముక్షు స్థాయికి మనల్ని తీసుకెళ్ళిపోతున్నారు. కేవలం పారాయణతోనే తీసుకెళ్తున్నారు. అంటే ఒక ధర్మబద్ధమైన కార్యానికి అంతటి విలువ ఉంటుందన్నమాట. అట్లానే మాస్టర్ గారు ధనార్జన విషయంలో మాస్టర్ గారికి ధన సంపాదన పట్ల వ్యామోహం లేదని మనం అనుకుంటాం, కానీ చాలా వ్యామోహం. అయితే మనం అనుకునే లౌకికమైన ధనం కాదు, ఆధ్యాత్మిక ధనం. మాస్టర్ గారు బాబా అంటారు కదా, నా ఆధ్యాత్మిక ధనాగారం నిండి పొంగిపోతుంది, తీసుకునేవాడు ఎవడు లేడు అంటాడు. కానీ మాస్టర్ గారు అవతరించి మనకు కూడా ఆధ్యాత్మిక ధనాగారం అడగడం అనే బుద్ధిని మనకు ప్రసాదిస్తున్నారు బాబా. అంటే మనం అనుకుంటాం లౌకికమైన ధనం లేకపోతే ఎట్లా జరుగుతుంది అని మనం అనుకుంటాం, కానీ బాబా దగ్గర ఏమున్నాయి? తంబిరేలు గ్లాసు, చిరిగిపోయిన చికాకుని లోట, ఈ తప్ప ఇంకేం లేవు కదా బాబా దగ్గర. మరి ఇవాళ రోజున ఆయనకు అంత వైభవంగా ఎలా జరుగుతుంది అంటే ఆధ్యాత్మిక ధనం. ఆ ఆధ్యాత్మిక ధనాన్ని మనల్ని కూడా సంపాదించుకోమంటున్నారు మాస్టర్ గారు. అంటే బాబా దగ్గర కూడా ఈ పాత వస్తువులు, ఈ బాబా చినిగిన కఫ్ని, లేకపోతే ఆ లోట, మట్టి కుండ, ఇవి మాత్రమే ద్వారకామాయిలో ఉంటాయట. ఏదైనా భక్తులు తీసుకొచ్చిన వెండి సామాన్లు అవన్నీ కూడా రాధాకృష్ణ అయ్య వారి ఇంట్లోనే ఉంటాయి. బాబా అసలు లోపలికి కూడా రానిచ్చేవాళ్ళు కాదు. ఎందుకని అంటే కేవలం మనకి నిత్యావసర వస్తువులు మాత్రమే అవసరం, ఇప్పుడు మిగిలినవన్నీ అనవసరమైనవి బాబా రానిచ్చేవాళ్ళు కాదు. అలానే మాస్టర్ గారి ఇంట్లో కూడా నామమాత్రమైన స్టీల్ సామాన్, ఆ సామాన్లు కూడా మళ్ళీ చాలా చాలా ఉండవు, అవసరమైనంత వరకే ఉంటాయంట. అమ్మగారు వచ్చినా కూడా ఆ ఉన్న 2 పాత్రలతోనే ఆమె వంట చేసేది, కానీ ఏమైనా తీసుకురా అని చెప్పేది కాదు. అంటే సీతమ్మకైనా జింక మీద వ్యామోహం కలిగి రాముడిని మర్చిపోయిందేమో, కానీ అమ్మగారు ఏనాడు మాస్టర్ గారిని మర్చిపో. అంటే ఎంత ఇద్దరు కూడా అలాంటి గురుదప్పులు దొరకడం మనకు అదృష్టం. ఆ ఇద్దరు కూడా అంత సమన్వయంగా ఉండేవాళ్ళు అన్నమాట. అలానే మాస్టర్ గారు ఎక్కడ తన ఆడంబరాలు ఎక్కడా చెప్పుకోలే, దాన ధర్మాలు చేసేవాళ్ళు, కానీ ఎక్కడా చెప్పుకోలే. మనకి త్రైలింగ స్వామి చరిత్రలో ఒక సంఘటన ఉంటుంది అన్నమాట. ఒక రాజుగారు త్రైలింగ స్వామికి బట్టలు, వెండి సామాను ఏవో తీసుకొచ్చి ఇస్తారు. ఆయనకి ఏమీ ఉండదు కదా, దేహజాసం ఉండదు కదా. అవి నాలాంటి వాళ్ళు ఎవరో పోయి స్వామి నీకు అక్కర్లేదుగా నాకు ఇవ్వాలని అడుగుతారు. ఆయన తీసుకోవాలని చెప్పి పంపించేస్తారు. తర్వాత ఈ రాజుగారికి తెలిసింది ఈ విషయం. తెలిసి నేను ఇచ్చింది ఆయనకి ఇచ్చేస్తాడా, ఆయన తీసేసుకుంటాడా అని ఆ తీసుకున్న వ్యక్తి మీద ఆయనకి కోపం వస్తున్నాను. అట్లానే మాస్టర్ గారు చెప్తున్నారు, గోపాల్ గారు కడిసేట్లో భగవద్గీత ఉపన్యాసాలకి మాస్టర్ గారిని తీసుకెళ్ళాలని చెప్పి అనుకున్నారు. తీసుకెళ్ళాలనుకుని మాస్టర్ గారిని మీ పేరు రాయించుకుంటాము అంటే రాసుకోరా, కానీ నా విద్యార్థులు మాత్రం రాయలేదు. అంటే మనమైతే ఐఏఎస్ అయితే ముందు ఫస్ట్ నా పేరే ఉండాలి, అంతే కదా. ఐఏఎస్ చదివాను, ఎంఏ ప్రొఫెషనల్, నా పేరే ఉండాలని చెప్పి ఫస్ట్ నా పేరు పక్కన మళ్ళీ అవి కూడా రాయకపోతే మళ్ళీ వాళ్ళు మరుస్తా అన్నమాట. నా పేరు పక్కన నా తోకలు ఏమైంది అంటాం. కానీ మాస్టర్ గారు అవి వేస్తే ఒప్పుకునేవాళ్ళు కాదు. అట్లానే మాస్టర్ గారు అమ్మగారితో పాటు ఒకసారి అమ్మగారు వివాహం అయిన తర్వాత మాస్టర్ గారు ఒక ఫంక్షన్కి వెళ్ళారు. ఫంక్షన్కి వెళ్తే అక్కడ మాస్టర్ గారు స్పీచ్ పెట్టించుకోలేదు. అయితే పక్కన ఉన్న స్టూడెంట్ అడిగారు మాస్టర్ గారు స్పీచ్ పెట్టించుకోలేదంటే, ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాటిచరామి అని నేను ప్రమాణం చేశాను కదా, ఇప్పుడు అది ఆ స్వీట్ నేను కోరిక తిన్నాననుకో, అది అమ్మగారి పట్ల నేను చేసిన అధర్మం అవుతుంది అన్నారంట మాస్టర్ గారు. అంటే ఎంత ధర్మబద్ధంగా మనకైతే ఏదైనా కనిపించగానే ముందు ఇంట్లో బట్ట పెడతామా, బాగా పెడతాం, ముందు నోట్లు వేసుకోవాలి. కానీ మాస్టర్ గారు అలా కాదు, కనీసం భార్యకి పెట్టకుండా కూడా తినకూడదు. అంటే ధర్మాన్ని ఎంత ధర్మబద్ధంగా ఆయన పాటించారు. అట్లానే ఎక్కడా కూడా ఆయనకి కులమతాలు అనేవి లేవు. అలానే ఇంత చేస్తున్నారు కదా మాస్టర్ గారు, సాయి ప్రచారం చేస్తున్నారు, ఇన్ని చేస్తున్నారు కదా, ఎందుకు మాస్టర్ గారు సాయి ప్రచారం చేశారు? మనల్ని కూడా సాయి ప్రచారం చేయమన్నారు. ఎందుకంటే మనం గోరింటాకు రుబ్బి గోరింటాకుని అందరికీ పెడుతున్నాం అనుకోండి, మళ్ళీ మన చెయ్యి ఎర్రగా పడడానికి మనం పెట్టుకోవాలా? అక్కర్లేదు కదా. అట్లానే బాబా గురించి మనం చెప్తూ ఉంటే ఆటోమేటిక్గా మన ఉద్ధరణ జరిగిపోతున్నారు. అందుకని మాస్టర్ గారు ప్రతి
చెప్పేవాళ్ళు, నీకు తెలిసింది 10 మందికి చెప్పు, అది నీకు కూడా మేలు చేస్తుంది అని మాస్టర్ గారు చెప్పేవాళ్ళు. అలానే పిల్లల పెంపకం విషయంలో ఇది చేస్తున్నాడు కదా మాస్టర్ గారు, పిల్లల్ని వదిలేశారా అంటే లేదు, పొద్దున్నే వాళ్ళ చేత ఆసనాలు వేయించేవాళ్ళంట, అలానే వాళ్ళ చేత యోగా చేయించేవాళ్ళు, వేదమ్మకి మేడు గురించి ఆలోచించమని చెప్పేవాళ్ళు. అలానే ఎప్పుడన్నా కరెంట్ పోతే ఆకాశంలో నక్షత్రాలని వాటన్నింటినీ చూపించి వాటి గురించి ఆలోచించమనేవాళ్ళని. వాళ్ళకి లౌకికమైన విద్య, ఆధ్యాత్మికమైన విద్య రెండింటినీ కూడా కలగలుపుతూ మాస్టర్ గారు నేర్పించారు. అలానే పిల్లల సమయాన్ని సద్వినియోగం చేయాలి. ఇది మాస్టర్ గారు చెప్తారు, క్షణ క్షణం ఆత్మ వికాసం పొందడమే మన జీవిత లక్ష్యం కావాలి. క్షణం మనకి ఒక క్షణం వేస్ట్ అయితే ఏముందలే అనుకుంటాం, కానీ ఒక్క క్షణం వేస్ట్ చేసినా తిరిగి రాదు, మళ్ళీ అది తిరిగి రాదు అన్న విషయాన్ని మనకు తెలుసు. మాస్టర్ గారు అంటారు, మీరు రాముడు కృష్ణుడు ఈ అవతారాలన్నీ వచ్చి వెళ్ళిపోయాక అప్పుడు మనం కూడా మనల్ని ఉద్ధరించిన సారగాక వాళ్ళే వెళ్ళిపోయారంట, మనం మాత్రం ఇక్కడే ఉన్నామంట. వాళ్ళు గ్రేట మనం గ్రేట అని మనమే గ్రేట్ కదా వాళ్ళకన్నా అని ఎగతాళిగా మాస్టర్ గారు అనేవాళ్ళని. అంటే ఎందుకని అంటే ఆయన చెప్పి ఆచరిస్తే ఈ జన్మలోనే తలిచిపోతాం. మాస్టర్ గారు అంటారు, ఇప్పుడే ఇక్కడే ఈ క్షణమే ముక్తి పొంది తీరుతామని చెప్పి మాస్టర్ గారు అభయించారు. అంటే ఆయన ఎంత యోగులు చేసే సాధన మీకు చెప్పేది అని చెప్తారు మాస్టర్ గారు. అలా యోగులు చేసే సాధన అంటే ఏంటి, ఒక్క క్షణం కూడా టైం మనం వేస్ట్ చేయకూడదు. వ్యర్థమైన కాలక్షేపాలు, టీవీలు, సినిమాలు, నాటికలు ఇవి వీటి వల్ల ఏమవుతుందంట మాస్టర్ గారు చెప్పాలంట, ముందు శబ్ద కాలుష్యం పెరిగిపోతుంది అని చెప్పాలి. శబ్ద కాలుష్యం పెరిగితే ఏమవుతుంది, వాయు కాలుష్యం అంటే సరే రోగాలు వస్తాయి, నీటి కాలుష్యం రోగాలు వస్తాయి, ఇంకేదన్నా కాలుష్యం రోగాలు వస్తాయి. శబ్ద కాలుష్యానికి ఏం రోగాలు వస్తాయంటే మాస్టర్ గారు చెప్తారు, మనం మాట్లాడే ప్రతి మాట తరంగాల రూపంలో వాయుమండలం మొత్తం వ్యాపిస్తుంది. అంటే ఎప్పుడైతే మనం ఒక మంచి మాట మాట్లాడామో తరంగాల రూపంలో వాయుమండలం అంతా వ్యాపిస్తుంది, చెడ్డ మాట మాట్లాడినా వాయుమండలం అంతా వ్యాపిస్తుంది. అంటే ఏం చేస్తున్నాం మనం, మన ఆలోచనల ద్వారా మన మాటల ద్వారా వాయుమండలం మొత్తాన్ని కలుషితం చేసేస్తాం. కాబట్టి మనం సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అనవసరమైన వ్యర్థ కాలక్షేపాలు, సినిమాలు, కబుర్లు ఇవన్నీ కూడా మళ్ళీ మనకి అక్కడికి రావు కదా, ఒక్క మానవ జన్మరా మళ్ళీ వస్తుందా అని మాస్టర్ గారు బాధపడేవాళ్ళట. అంత ప్రేమ మన మీద ఆయన పెట్టుకునేవాళ్ళు మాస్టర్ గారు. అలానే నిష్ఠాసపూరి బాగా చెప్తారు, ఈ 2 కాసులు నాకు సమర్పించి ఇది చాలు అని. మా బాబా జయపురి మేడంకి స్వప్నంలో కనిపించి 2 పైసలు దక్షిణ ఇవ్వు అన్నారు. సరే బాబా అన్నదంట. తర్వాత మాస్టర్ గారు దగ్గరికి వెళ్ళినప్పుడు మాస్టర్ గారు అన్నారంట, బాబా ఏమన్నా కొండల్ని పెట్టమన్నాడా, సముద్రాలు దాటమన్నాడా, 2 పైసలు దక్షిణే కదమ్మా, నిష్ఠాసపూరి ఇస్తే పోదా అన్నారంట. అప్పుడు ఏమనిపించలేదంట, అంతే కదా మాస్టారు అన్నదంట. కానీ ఆ నిష్ఠాసపూరి అనేది కొండలన్నా పిండికేయచ్చేమో, కానీ ఆ నిష్ఠాసపూరిని నిలుపుకోవడం అంత కష్టం. కానీ మాస్టర్ గారికి మాత్రం అది సహజంగా మాస్టర్ గారికి వచ్చేసింది. అంటే మాస్టర్ గారు ఒకసారి వాళ్ళు అడుగుతారంట మాస్టర్ గారు అంటే మీకు బాబా ఎప్పుడు కనిపిస్తారా అంటే మాస్టర్ గారు అన్నారంట, బాబా కనిపించాలని నేను ఎప్పుడూ అనుకోను, ఎందుకంటే సాయినాథుడంటే 5.5 అడుగుల మూరల శరీరమే అన్న భ్రాంతి కలుగుతుంది. బాబా కనిపిస్తే నేను తల్లి ఒడిలో ఉండి తల్లిని చూడకుండా ఎలాగైతే బిడ్డ ప్రపంచం మొత్తాన్ని చూస్తూ కేరింతలు పడుతుందో నేను సాయినాథుడి ఒడిలో అలానే ఉన్నాను అన్నారు. అంటే ఆయన ఎక్కడ బాబా తప్ప మాస్టర్ ఎప్పుడు చదివేవాడు, గురు మధ్యస్థితం విశ్వ మధ్యస్థితో గురుడు విశ్వనారాయణ లక్ష్మీ శ్రీ గురువై నమః. గురువే అంతటా వ్యాపించి ఉన్నాడు, గురువు తప్ప ఇంకొకటి లేదు, విశ్వమంతా గురువులోనే ఉంది. అంటే అడుగున ఆయన తత్వాన్ని మాస్టర్ తెలుసుకున్నాడు. అందుకే ఒక ఆవిడంట సాగా మాస్టర్ అడిగిందంట, అమ్మ నువ్వంటే నాకు చాలా ప్రేమమ్మా, నువ్వు లేకపోతే నేను ఉండలేను అన్నాను. అప్పుడు అమ్మ అన్నదంట, నేనంటే చాలా ప్రేమ అయితే ముందు ఇంట్లో వాళ్ళందరినీ ప్రేమించు, తర్వాత సమాజంలో వాళ్ళందరినీ ప్రేమించు, ప్రపంచ వాళ్ళందరినీ ప్రేమించు, వాళ్ళందరినీ ప్రేమిస్తే నన్ను ప్రేమించినట్లు అని.
ఎవరి పట్ల మనం అమర్యాదగా ప్రవర్తించినా, ఎవరి పట్ల మనం చెడుగా ప్రవర్తించినా బాగా అవమానం చేసినట్లే కదా. ఇవి గుర్తు పెట్టుకోకుండా మనం ఎంత సాధన చేసినా కూడా ఉపయోగం లేదు. అందుకే మాస్టర్ గారు ఏమంటారు, ఎక్కడికైనా వెళ్ళినా మంచిని మాత్రమే తీసుకుందా, వాళ్ళలో ఉన్న చెడుని వదిలేస్తాయి. ఎందుకంటే మనిషి అన్నాక మంచి చెడు రెండు కలిసే ఉంటాయి. ఒకళ్ళు ఎక్కువ కాదు, ఒకళ్ళు తక్కువ కాదు. కానీ మనం చీమ ఎలాగైతే ఇసుక పంచదార కలిపి మనం పోసామనుకోండి, ఏం చేస్తుంది చీమ? ఇసుకను వదిలేసి పంచదార మాత్రమే తీసుకొని వెళ్తుంది. కానీ మనం ఏం చేస్తాం? రెండు తీసుకోవాలి. అంటే ఏం చేస్తాం అంటే దేనికి పనికి రాకుండా చేసుకుంటాం. కానీ ఒక చీమ కూడా దానికి జ్ఞానం ఏం చేస్తుందంటే పనికొచ్చే విషయాలు మాత్రమే తీసుకుంటుంది. అలానే మనం కూడా పనికొచ్చే విషయాలు మాత్రమే తీసుకోవాలి. అట్లానే మాస్టర్ గారు ఎలా ఉండేవాళ్ళు? కష్టాల్లో కూడా ధైర్యంగా ఉండేవాళ్ళు. ఎక్కడ ఆయనకి కష్టం అనే మాటే. మాస్టర్ గారికి చిన్నప్పుడు ఆ బాబు చనిపోకపోతే మాస్టర్ గారికి ఆ బాధ కలిగేది కాదు. ఆయన ఇవాటి రోజున ఎంతమంది బాధలు పోగొట్టే గురువుగా కూడా ఉండేవాడు కాదు. కానీ మాస్టర్ గారికి కలిగిన ఒక కష్టం ఇన్ని కోట్ల మందిని కూడా తరింపజేస్తుంది. అట్లానే ఎలాగైతే గాంధీ గారు ఆ రోజు ఆయనకు అవమానం జరిగింది దక్షిణాఫ్రికా. అవమానం జరిగింది కాబట్టి మళ్ళీ ఆయన స్వతంత్ర పోరాటంలో పాల్గొని బ్రిటిష్ వాళ్ళని తరిమికొట్టేవాడుగా వచ్చాడు. అదే అవమానం జరగలేదనుకోండి, గాంధీ గారి దగ్గర లాయర్ కాబట్టి నోట్లు ఉండేవాడు, కానీ నోటు మీద గాంధీ జరుగుతేవాడు. అంటే మాస్టర్ గారు కూడా ఐఏఎస్ అయ్యేవాళ్ళేమో కష్టం రాకపోతే, కానీ విశ్వం మొత్తానికి ఐఏఎస్ అయ్యేవాడు. ఆయన ఎంత గొప్ప వాడయ్యాడు అంటే అంటే మనకు వచ్చిన ప్రతి కష్టం కూడా మనలో ఉన్న అంతర్గత శక్తిని మేలుకొల్పుతుంది. కాబట్టి మాస్టర్ గారు ఏమంటారు, కష్టాల అనుగ్రహానికి గుర్తు అని చెప్తారు మాస్టర్ గారు. అలాగే మాస్టర్ గారు ఎప్పుడు బాబా బాబానే అంటారా, ఎప్పుడు తమాషాగా జోక్గా ఎప్పుడు మాట్లాడరా అంటే చాలా జోక్గా మాట్లాడేవాళ్ళు మాస్టర్ గారు. ఒక ఆవిడ విద్యానగర్కి వచ్చిందంట, ఎదురుబండి మీద విద్యానగర్ వస్తే మాస్టర్ గారు అండి ఎదురుబండి మీద వచ్చేసరికి ఒళ్ళంతా నూనె మాస్టర్ గారు అన్నారు. మాస్టర్ గారు ఉన్నారంటే నిన్ను మోసినందుకు ఎదురుని ఎప్పుడు కొట్టాలి, నిన్ను ఎప్పుడు కుట్టలేదు అంటే ప్రతి దాన్ని కూడా ఆయన అంతా నవ్విస్తూ మాట్లాడేవాళ్ళు మాస్టర్ గారు. అట్లనే సూర్యనారాయణ గారు నిద్రపోతున్నారు. ఉదయించాడు, సూర్యుడు ఉదయించినా మన సూర్యుడు ఇంకా ఉదయించలేదే అన్నారంట మాస్టర్ గారు. అంటే అది చమత్కారంగా చెప్తారంట మాస్టర్ గారు. ఒకసారి మాస్టర్ గారు బలికథ చెప్తారంట. బాబా షిరిడీలో ద్వారకామాయిలో బలికథ ఉంటుంది కదా, అక్కడ మనకు తెలుసు కదా. బలికథ చెప్తూ బాబాని అడుగుతాడు కదా భక్తులు, బాబా ఆ బల్లి ఎందుకు అరుస్తుంది అంటే తన సోదరు వస్తుంది అందుకే ఆ బల్లి అరుస్తుంది అని చెప్తాడు. అయితే కథ మొత్తం అయిపోయిన తర్వాత ఆ బల్లి వస్తుంది పైకి ఎక్కుతుంది. సూర్యనారాయణ గారు అంటారంట, మాస్టర్ గారండి మనకంటే చుట్టాలు ఉంటారు, జనాల్లో ఉంటారు, గుంటూరులో ఉంటారు, బల్లులకి సోదరు ఏంటి, అది ఔరంగాబాద్లో ఉండడం ఏంటి, బాబా మరీ చిత్రంగా చెప్తారే అన్నారంట. అప్పుడు మాస్టర్ గారు నవ్వి, బల్లి తన జాతి మొత్తాన్ని సోదర భావంతో చూస్తుందిరా, మన సోదరులోనే సోదరులు లేకపోతున్నాం అన్నారంట మాస్టర్ గారు. అంటే ఎంత గొప్ప సత్యాన్ని నవ్వుతూ చెప్పేశాడు. నిజమే కదా, మన బయట వాళ్ళతో రాసాను మన సోదరుల్లోనే మనం చూడలేకపోతున్నాం. కానీ మాస్టర్ గారు ఆ బల్లి విషయాన్ని కూడా చమత్కారంగా ఎలా చెప్తారు, ఆ బల్లి తన జాతి మొత్తాన్ని కూడా సోదరభావంతో చూస్తుంది, మనం చూడలేకపోతున్నాం అని చెప్పారట మాస్టర్ గారు. అలానే మాస్టర్ గారికి ఏనాడు కోపం అనేది రాదు. ఆయన ఎప్పుడు ఆయన చెప్పుకోద అంటే కోపాన్ని జయించినవాడు. అంటే మనకు కూడా అనిపిస్తుంది బాగా జరిగి సత్యంగా జరిగితే మనకు కూడా కోపం పోయిందిలే అనిపించింది. అది మన కోపం ఎలా ఉంటుందంటే, ఒక ఆయన అంటే కాశీ వెళ్ళాడు. కాశీ వెళ్ళి నేను కోపాన్ని వదిలేసి వచ్చాను అన్నాడు. ఏంటి అన్నాడంట, నేను కోపాన్ని వదిలేసి వచ్చాను అన్నాడు. మళ్ళీ ఏంటి అన్నాడంట, నేను కోపాన్ని వదిలేసి వచ్చాను అన్నాడు. మళ్ళీ అడిగాడు, నేను కోపాన్ని వదిలేసి వచ్చాను అన్నాడు. ఎక్కడ వదిలే ఇక్కడే వదిగా అన్నాడు. అంటే మన కోపం కూడా ఎట్లా ఉంటుందంటే, అది వదిలేసామని మనం అనుకుంటాం, అన్నీ అక్కడే ఉంటాయి, ఎక్కడికి పోవు, మళ్ళీ వస్తాయి అన్నమాట. అలా మాస్టర్ గారు ఎట్లా ఉండేవాళ్ళు అంటే, ఎక్కడా కూడా తన గొప్ప చెప్పుకోవాలి. మనం ఉన్నాం అనుకోండి, మన దేశం పుణ్యకార్యాలు చెప్పుకుంటాం.
పాపకార్యాలు ఎవరు చెప్పుకో. అందుకనే ఎప్పుడైతే మనం చెప్పుకున్నామో అందరూ అయిపోతున్నాం. పాప చెప్పుకోలేదుగా, అందుకనే మన దగ్గర ఉంటుంది. మరి అది మన దగ్గర ఉన్నది ఎట్లా వస్తుంది? రోగాల రూపంలో వస్తుంది. అందుకని మాస్టర్ గారు ఏం చెప్తారు, పాప చేస్తేనేమో గురువు దగ్గరికి వెళ్ళి చెప్పు, నీ తప్పులు చెప్పుకో, నేను ఈ తప్పు చేస్తాను అది మళ్ళీ తిరిగి చేయకుండా పుణ్యకార్యాలు మాత్రం చెప్పవాకు అని చెప్పి మాస్టర్ గారు చెప్తారన్నమాట. అట్లానే ధర్మబద్ధమైన జీవితంలో అసూయలు నిందలు తప్పవు. మాస్టర్ గారి మీద కమెంట్ అనే ఒక పత్రిక వాళ్ళు మాస్టర్ గారి గురించి చాలా చెడుగా రాసి ఇంటింటా పంచారు. మాస్టర్ గారి గురించి ఇంటింటా రాసి పంపించారు. పంచితే మాస్టర్ గారిని స్టూడెంట్స్ అందరూ అడిగారంట, మాస్టర్ గారు మనం కూడా పత్రికాముఖంగా దానికి సమాధానం ఇద్దాము అని మాస్టర్ గారితో అంటే మాస్టర్ గారు అంట, దాని గురించి ఆలోచించే బదులు బాబా గురించి ఆలోచిస్తే మన కర్మ పోయింది కదా అన్నారు. అంటే మనమైతే దానికి ఖచ్చితంగా తిరిగి ఒక మాట అంటే 10 మాటలు అంటాం. కానీ మాస్టర్ గారు ఊరు మొత్తం పంచారంటే అసలు ఒక ఐఏఎస్ చదువుకున్న ఆయన, ఒక లెక్చరర్గా మంచి పనుల్లో ఉన్న ఆయన, ఊరు మొత్తం గౌరవింపబడే వ్యక్తిని ఒక మాట అంటే ఎంత బాధగా ఉంటుంది మనకి. కానీ మాస్టర్ గారికి అసలు ఆ గృహ అనేది మాస్టర్ గారికి లేదు. అంటే ఆయన ఎలా ఉన్నాడు అంటే ఇవేమి పట్టించుకోని స్థితిలో ఉన్నాడు. అంటే గురువుని నిరంతరం మనసులో నిలుపుకుంటే వాళ్ళనే మాట్లాడుతుంది మనకి ఎక్కువ. అంటే ఖాళీ ఉండాలి కదా, ఎక్కాలంటే ఖాళీ ఉండాలి. అంటే గురువే అంతగా నిండిపోయి మనసులో నిండిపోతే ఇంకా ఎక్కడెక్కుతాయి మనకి. ఆయన నిండలేదు కాబట్టి వాళ్ళనే మాట్లాడి మనకి వినిపిస్తున్నాయి, బాధ అనిపిస్తున్నాయి, ఇవన్నీ అనిపిస్తున్నాయి. మాస్టర్ గారిని ఒకసారి వీళ్ళంతా కూడా దేవగారు వీళ్ళంతా టూర్కి తీసుకెళ్ళారు. అక్కడ ఏదో కారణం మీద దేవగారు వాళ్ళని అందరూ అపనిందలు వేస్తుంటే మాస్టర్ గారి దగ్గరికి వచ్చి ఆమె బాధపడ్డారు. మాస్టర్ గారు చూడండి అందరూ మమ్మల్ని ఎలా అంటున్నారు అంటే అప్పుడు దేవగారు అన్నారంట, మాస్టర్ గారు అన్నారు, అమ్మా వీడి తెల్లటి వస్త్రం మీద పింకు చుక్క, నా జీవితం తుడిచిన గుడ్డ అని చెప్పాడంట మాస్టర్. అంటే చూడండి ఆయన మాస్టర్ గారు కడిగారు అంటారంట, నన్ను అనని వాళ్ళు ఎవరున్నారో చెప్పరా అన్నారు. అంటే ప్రతి ఒక్కళ్ళు అన్నవాళ్ళే. అంటే ముందో వెనకో మాస్టర్ గారిని నమ్మనప్పుడు ఈయనకి దండం పెట్టేది ఏంటి అని ఒకళ్ళు, లేకపోతే ఈయన సిగరెట్లు తాగుతున్నానని ఒకళ్ళు, ఏదో ఒకటి అనుకుంటారన్నమాట. దానికి ఖర్చు లేదు కదా, దానికి ఖర్చు ఉంటే అనడానికి ఆలోచిస్తాం, దానికి ఖర్చు లేదు కదా. అందుకని ఏదైనా అనడానికి మనం రెడీగా ఉంటాం. అంటే మాస్టర్ గారికి ఎందుకు అంత విశ్వాసం ఎవరన్నా కూడా మాస్టర్ గారనే అన్నారా, ఆ తల్లి నాలుకతో నీ లోపలంతా కూడా శుభ్రం చేస్తుంది. తల్లి అనుకోండి, బిడ్డకి మలం తీసేయాలంటే ఎడం చేతితో శుభ్రం చేస్తాం. కానీ నిందలు చేసేవాడు తన నాలుకతో నీ లోపల మలాన్ని శుభ్రం చేస్తున్నాడు అని చెప్పారు మాస్టర్. అంటే అంత మలాన్ని లోపల మలాన్ని శుభ్రం చేస్తుంటే వాడికి మనం ఏం చెప్పాలి? థ్యాంక్స్ చెప్పాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? మళ్ళీ కర్మబంధానికి గురయ్యి మళ్ళీ కర్మలు పెంచుకుంటూ ఉన్నాం అన్నమాట. అలానే మాస్టర్ గారి గురించి ఒకసారి మాస్టర్ గారు బౌద్ధ సన్యాసి దగ్గరికి వెళ్ళారు. బౌద్ధ సన్యాసి దగ్గరికి వెళ్తే ఆ మాస్టర్ గారు అడిగారంట, మీరేం చేస్తారు అని అడిగారు. అడిగితే అప్పుడు ఆయన ఉన్నారంట, ఆకలి అయితే అన్నం తింటాడు, గాలి విసురుకోవాలనిపిస్తే విసరడంతో గాలి విసురుకుంటాడు, నడవాలనిపిస్తే నడుస్తాను అని చెప్పారు. అంటే మనకు ఎలా అనిపిస్తుంది అంటే ఏదో ప్రాక్టికల్గా అనిపిస్తుంది. కానీ అక్కడ ఆయన చెప్తున్నాడు అనమాట, ఏ పని చేస్తావో ఆ పని పట్ల శ్రద్ధగా చేయడమే యోగం అని మాస్టర్ గారు చెప్తున్నారు. ఒకసారి మాస్టర్ గారు సూర్యనారాయణ గారితో చెప్తారు, ఒక కుక్క ద్వారా కుక్కకి మనిషికి తేడా ఏమీ లేదు. కుక్క ఏమో 4 కాళ్ళ మీద నడుస్తుంది, మనమేమో 2 కాళ్ళ మీద నడుస్తాము, అంటే తేడా ఏమీ లేదు. అంటే ఆ కుక్క కూడా నేను నా ఇంట్లో 2 కాళ్ళ మీద నడవడం నేర్పిస్తున్నాను అన్నారు. ఇదేంటి 2 కాళ్ళ మీద కుక్క ఎలా నడుస్తుంది, మాస్టర్ గారు ముందే చెప్తున్నారేమో అనుకున్నాడట. తర్వాత ఆయన నిజంగానే మాస్టర్ గారు రూమ్కి వెళ్తే మాస్టర్ గారు బిస్కెట్లు వేస్తుంటే ఆ కుక్క 2 కాళ్ళ మీద అమ్ముకుంటుందంట. మాస్టర్ గారు కదా మీరేదో ఊరికే చెప్పారేమో అనుకున్నాను మాస్టర్ గారు అంటే
అర్జునుడు అన్నాడంట, మళ్ళీ కృష్ణుడు అన్నాడు హంసలు చూడు ఎంత అందంగా ఉన్నాయో అన్నాడంట. అవును బాబా అన్నాడంట. ఇదేంటి అర్జున నేనేం చెప్తా అది ఓకే అంటావేంది, కృష్ణుడు అన్నా కొంగలన్నా అదే అంటావు, హంసలన్నా అయ్యే అంటావంటే నువ్వు హంసలంటే అవి హంసలుగా మారిపోతాయి, కొంగలంటే కొంగలుగా మారిపోతాయి, మధ్యలో నేను అనుకోవాలి. అట్లా మాస్టర్ గారికి కూడా అబద్ధం చెప్పే ఛాన్స్ వాళ్ళకి లేదు. వాళ్ళు ఏం చెప్తారు జరిగిపోయింది అన్నమాట. అది అట్లా మారిపోతాయి అన్నమాట. అంటే మాస్టర్ గారికి ఎట్లా ఉన్నారంటే మనం భగవంతుడిని ఏం కోరుకోవాలా అని ఎప్పుడైతే మనం కోరుకున్నామో మనకు కూడా అంత రెస్టిగా వస్తుంది. మా అర్జునుడు దుర్యోధనుడు ఇద్దరు వెళ్ళారు కృష్ణుడి దగ్గర. అర్జునుడు ఏమో పాదాల దగ్గర కూర్చున్నాడు, దుర్యోధనుడు ఏమో తలాపు కూర్చున్నాడు. ఎవరు చూశాడు కృష్ణుడు? అర్జునుడు చూశాడు. అంటే మన సంస్కారాలను బట్టే గురువు యొక్క దృష్టి మనకు తెలుస్తుంది. తర్వాత ఆయన ఛాన్స్ ఇచ్చాడు, మనం అర్జునుడికి దుర్యోధనుడికి ఛాన్స్ ఇచ్చాడు. సరే నీకేం కావాలో కోరుకో, నేను మాత్రం ఆయుధం పట్టను అని చెప్పాడు. ఈయన ఏం చేశాడు? మొత్తం సైన్యం అంతా నాకే కావాలి అని కోరుకున్నాడు దుర్యోధనుడు. అర్జునుడు ఏమడిగాడు? నువ్వు ఏం పట్టకపోయినా నువ్వు ఒక్కడే చాలు అన్నాడు ఆయన. అంటే మనం కూడా ఇట్లానే అడుగుతాం అన్నమాట. ఏమని అడుగుతాము? నాకు కూడా ఒక ఫ్రూట్స్ బండి ఉందనుకోండి, ఇద్దరేమో అర్జునుడు అడిగాడు, పెట్టలేమో దుర్యోధనుడు అడిగాడు. మాస్టర్ గారు కూడా ఇంజిన్ అడిగాడు, బాబా నాకు నువ్వే కావాలని మాస్టర్ గారు అడిగాడు. మనమేమో బాబా నాకు ఇల్లు కావాలి, మా అబ్బాయి పెళ్లి కావాలి, లేకపోతే మా అబ్బాయికి ఉద్యోగం కావాలి, ఇది అడుగుతాం అన్నమాట మనం కూడా. కానీ మాస్టర్ గారు తనకంటూ ఒక ఇల్లు కట్టుకోమని భక్తులందరూ ప్రోత్సాహం చేసిన మాస్టర్ గారు ఏమన్నారంటే వాళ్ళకి కావాలని బాబా సంకల్పిస్తే ఇల్లు అదే వస్తుంది అన్నారంట మాస్టర్ గారు. ఎంత విశ్వాసం ఉండాలది. రామకృష్ణ పరమహంసుడు కూడా ఆయన సమాజ ముందు శారదా మాటకి 6 రూపాయలు కొట్టి వచ్చేటట్టుగా ఆయన ఒక ఫండ్ ఏర్పాటు చేశారు భక్తుల దగ్గర. కానీ అంటే తర్వాత వాళ్ళు ఇవ్వలేదు, కానీ అంటే ఆయన ఒక ఏర్పాటు అయితే చేశాడు. కానీ మన మాస్టర్ గారు బాబా మీద అపారమైన విశ్వాసం. ఒక్క రూపాయి కూడా అమ్మగారి కోసమో పిల్లల కోసమో ఆయన దాచిపెట్టింది లేదు. అలాంటి వాళ్ళకి జరగకుండా ఉందా అంటే మనకన్నా బ్రహ్మాండంగా ఉన్నారు. అంటే గురువు మీద విశ్వాసం ఉంటే ఏదైనా జరిగిపోతుంది అని మాస్టర్ గారు మనకి ఆచరణలో చూపించారు. అలాంటి ఆశయం మనందరికి కూడా మళ్ళీ మాస్టర్ గారే మనకి ఇవ్వాలని, ఆయన మెచ్చుకునే బిడ్డలుగా మనందరం తయారవ్వాలని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కారం చేసుకుంటూ ముగిస్తున్నాను. శ్రీ సత్యానంద సద్గురు